వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 585. అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని ఎప్పుడు ఏ కోర్టులో ప్రవేశపెడతారు, అతనిపై ఏ కేసులు పెట్టారు, ట్రాక్ చేద్దాం 585 లో. ఇక హరీష్ రావు ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారా? పోలీసులు హరీష్ పై ఏమైనా కేసులు నమోదు చేశారా? ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. రేషన్ మాఫియాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో ట్రాక్ చేద్దాం 585 లో. 50 గ్రామ పంచాయతీ విలీనానికి హైకోర్టు రూట్ క్లియర్. ఏంటా గ్రామాలు, గ్రామ ప్రజల అభ్యంతరాలేంటి చూద్దాం. కాసేపట్లో మహా టీం ప్రమాణ స్వీకారం. ఎవరెవరు ప్రమాణం చేయబోతున్నారు, షిండే అలకకు అసలు కారణం ఏంటి, ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం ఈరోజు 585 లో. బీఆర్ఎస్ నేతల అరెస్ట్ తో హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న బంజారాహిల్స్ పిఎస్ లో పోలీసుల విధులకి ఆటంకం కలిగించారన్న కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేను బంజారాహిల్స్ పిఎస్ కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 57, 126(2), 127(2), 132, 224, 333, 451(3), 191(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ రెడ్ విత్ 190, రెడ్ విత్ 3, 5 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడం, ఉద్దేశపూర్వకంగా నిర్బంధించేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులు కౌశిక్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి అరెస్టుకు ముందు ఆయన ఇంటి దగ్గర చాలా హై డ్రామా చోటు చేసుకుంది. పోలీసులు ఆయన బెడ్రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి భార్య శాలిని పోలీసులకు కౌశిక్ రెడ్డికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ సమర్పించారు. కౌశిక్ రెడ్డికి పలు వ్యాధులతో బాధపడుతున్నారని రిపోర్టులు సమర్పించారు. బంజారాహిల్స్ పిఎస్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆయన భార్య శాలిని పరామర్శించారు. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, కౌశిక్ రెడ్డిని కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు అని ఆయన రిమాండ్ కి తరలించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రిమాండ్కి తరలించే అవకాశమే కనిపిస్తుంది. ఉదయం 9:30కు ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళారు. 10:30 వరకు అక్కడ కొంత హై డ్రామా కొనసాగింది. హరీష్ రావు అక్కడికి వెళ్ళడం, జగదీష్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, సిటీ ఎమ్మెల్యేలు వెళ్ళడం, పార్టీ నేతలు కొంతమంది ఆయన ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం, షంబీపూర్ రాజు గోడ దూకి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం అంతా కూడా గంట సేపు జరిగింది. అక్కడ అరెస్ట్ చేసినటువంటి హరీష్ రావుని ఇంకొంతమంది నేతల్ని గచ్చిబౌలికి తీసుకెళ్లారు, ఇంకొంతమందిని వేరే వేరే పోలీస్ స్టేషన్లకు తరలించారు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం ఇక్కడటువంటి ఎక్కడైతే కేసు నమోదైందో అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆయన మీద పలు సెక్షన్లను పెట్టారు. ఆ సెక్షన్లన్నీ కూడా విధులకు ఆటంకం కల్పించడం, ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి ట్రెస్పాస్ చేయడం, దాంతోపాటు వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం, దాడి చేయడం, బెదిరించడం, ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా ఆయన పైన మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎఫ్ఐఆర్ను కూడా రెడీ చేసి ఎఫ్ఐఆర్ను కూడా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. కొద్దిసేపట్లోనే ఆయన తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. 11 గంటలకు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఇప్పుడు 6 గంటల నుంచి ఆయన ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కోర్ట్ టైం కూడా అయిపోయింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్దకే కౌశిక్ రెడ్డిని తీసుకెళ్తారు. ఇక అటువైపు ఉన్నటువంటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినటువంటి లీడర్లందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకొంతమంది నేతలు అక్కడే ఉన్నారు. ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నేతలు కూడా అక్కడే ఉన్నారు. కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి తీసుకెళ్లి రిమాండ్కు పంపించిన తర్వాతే మిగతా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లందరినీ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రివెంటివ్ అరెస్ట్, ఒకవేళ కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకనే పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ కింద వాళ్ళందరినీ ఇంతసేపు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వరంగల్, కరీంనగర్, హుజూరాబాద్ ఈ ప్రాంతాలలో కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అరెస్టులకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. అక్కడక్కడ ఉద్రిక్తత, కొన్ని ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడం లాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇక రేపు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొంత మెన్షన్ చేశారు. దాన్ని ఏమన్నా కన్సిడర్ చేసే అవకాశాలు అసలు ఉన్నాయా? ముందుగానైతే పోలీసులు అసలు కన్సిడర్ చేయలేదు, ఎవరిని లోపలికి రావడానికి అలౌ చేయలేదు. ఆ తర్వాత కొంతమంది లీడర్లు, దయాకర్ రావు నేతృత్వంలో కొంతమంది లీడర్లు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా కౌశిక్ రెడ్డి వైఫ్ను కూడా వెంట తీసుకొచ్చారు. ఆవిడ చెప్పింది, పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేసింది, యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారు, ఏజీ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితమే ట్రీట్మెంట్ మొదలైంది, దానికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయని ఆమె కొన్ని రిపోర్ట్స్ను కూడా చూపించారు. ఇమీడియట్గా ఆయన హెల్త్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, దాంతోపాటు ట్యాబ్లెట్స్ అయితే ఇమీడియట్గా వాడాల్సి ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి వైఫ్ పోలీస్ స్టేషన్లో ఉంది, ఆయనతో పాటే ఉంది కాబట్టి దాంట్లో పోలీసులు కొంత కన్సిడర్ చేశారని చెప్పొచ్చు. ఇక రేపు కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపడతామని కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. రేపు
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అక్కడికి వెళ్తారు బీఆర్ఎస్ నేతలందరూ కూడా. అక్కడే ఈ అక్రమ అరెస్టులు, ఇల్లీగల్ అరెస్టులకు నిరసనగా నేతలంతా అక్కడే కూర్చొని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. రేపు కూడా ఈ అరెస్ట్ల ఎపిసోడ్ కొనసాగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు పోనిస్తారా, లేకపోతే మా హక్కుగా అంబేద్కర్కి నివాళులు అర్పించేటువంటి హక్కుగా మేము వెళ్తున్నామంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తే పోలీసులు అలౌ చేస్తారా ఏంటనేది తెల్లవారితే మరికొంత ఈ టెన్స్ వాతావరణం కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. ఇక హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గచ్చిబౌలి పిఎస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హరీష్ రావును విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు పంపిస్తున్నప్పటికీ విడతల వారీగా బీఆర్ఎస్ నేతలు పిఎస్ కు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గచ్చిబౌలి పిఎస్ కు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. గచ్చిబౌలి పిఎస్ లో హరీష్ రావును పరామర్శించారు. అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో. అరెస్టులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. అప్పటి నుంచి గచ్చిబౌలి పిఎస్ ధర్నాతో దద్దరిల్లిపోతోంది. మరోవైపు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అరెస్టులను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు గచ్చిబౌలి పిఎస్ నుంచి మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, హరీష్ రావు ఇంకా గచ్చిబౌలి పిఎస్ లోనే ఉన్నారా? ఆయనపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ప్రజెంట్ హరీష్ రావు పైన ఇంకా ఈ రోజుకి ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కేవలం ప్రివెంటివ్ కస్టడీ మాత్రమే హరీష్ రావుని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు సైడ్ మనం చూడొచ్చు, గచ్చిబౌలి పిఎస్లో ఉన్నటువంటి సిఐ రూమ్లో హరీష్ రావుతో పాటు ఇతర నేతలను ఇక్కడ ఉంచారు. సో వారికి మద్దతుగా ఉదయం నుండి వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గచ్చిబౌలి పిఎస్ని చుట్టుముట్టారు. లోపలికి వెళ్లేందుకు వాళ్ళందరూ ప్రయత్నించారు. కానీ ఎక్కడికక్కడ లోపలికి వెళ్లకుండా కార్యకర్తలందరినీ కూడా పోలీసులు నివారించారు. కేవలం ముఖ్య నేతలు ఎవరైతే వచ్చారో వారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు, గచ్చిబౌలి పిఎస్ ఎంట్రన్స్గా ఉన్నటువంటి డోర్ వైపు మనం చూడొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. ఇలా ముఖ్యమైనటువంటి నేతలను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. అది కూడా ఎక్కువ సమయం ఉంచట్లేదు. కేవలం ఒక 5 to 15 minutes హరీష్ రావుతో మాట్లాడిన తర్వాత తిరిగి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. అయితే రాత్రి ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి రిమాండ్ విధిస్తుందో సో అప్పుడు దాని తర్వాతనే హరీష్ రావుని గచ్చిబౌలి పోలీసులు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రివెంటివ్ కస్టడీలో భాగంగా హరీష్ రావుతో పాటు ఉదయం షంబీపూర్ రాజుని ఇక్కడ గచ్చిబౌలి పిఎస్లో ఉంచారు. మరోవైపు రాయదుర్గం పిఎస్లో మాత్రం జగదీష్ రెడ్డిని ఉంచారు. ఈ విధంగా మొత్తం అందరినీ ఒకటే చోట కాకుండా పోలీసులు కూడా కొంచెం ప్లాన్డ్గానే వ్యవహరించారు. అందరినీ ఒకటే చోట పెడితే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టించి ఆందోళన చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట పెట్టి పోలీసులు ఈ విధంగా ప్లాన్ చేశారు. సో ప్రజెంట్ కౌశిక్ రెడ్డి రిమాండ్ మీదనే రిమైనింగ్ లీడర్స్ అందరి రిలీజ్ కూడా ఆధారపడి ఉంది. సో ఉదయం నుండి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా అంటే వాళ్ళందరూ ఇక్కడ మనం చూసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ మీద కూర్చొని దాదాపు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి తరలించారు. ప్రస్తుతానికి కేవలం లోపల హరీష్ రావుతో పాటు షంబీపూర్ రాజు మరికొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే లోపల ఉన్నారు. సో కౌశిక్ ఇప్పటివరకు ఏ సెక్షన్స్ పైన కూడా కేసు నమోదు చేయలేదు కాబట్టి మరి ఎప్పటి వరకు ఉంచే అవకాశం ఉందంటారు? పిఎస్ లో పోలీసులు ఏమైనా చెప్పారా? అయితే పోలీసులు మొదటి నుండి కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి రిమాండ్ అవుతాడో దాని తర్వాతనే హరీష్ రావుని ఇక్కడ నుండి రిలీజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు హరీష్ రావు మీద అయితే పోలీసులు ఎలాంటి కేసు ఈరోజు సంబంధించినటువంటి ఇష్యూలు అయితే నమోదు చేయలేదు. కేవలం పంజాగుట్ట పిఎస్లో అయితే హరీష్ రావు మీద కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అరెస్ట్ చేయనటువంటి దానిపైన. సో ఈ రోజు కేవలం ప్రివెంటివ్ కస్టడీలో మాత్రమే హరీష్ రావుని పిఎస్ లోపల పోలీసులు పెట్టుకున్నారు. 8 o'clock తర్వాత హరీష్ రావుని విడుదల చేసే అవకాశం ఉంది.
రైట్ ప్రణిత. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఏపీలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ బియ్యం అక్రమార్కులకి ముచ్చెమటలు పట్టిస్తూ కఠిన చర్యలకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై సిఐడి విచారణకి ఆదేశించింది. ఇప్పటికే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక బృందంతో విచారణ కొనసాగిస్తోంది. రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోర్ట్ అథారిటీతో కలిసి 5 సభ్యుల బృందంతో బియ్యం దొంగల గుట్టు రట్టు చేసేందుకు చర్యలు చేపట్టింది. గోదాం నుంచి షిప్ వరకు రేషన్ బియ్యం ఎలా వచ్చాయనే దానిపై నిగ్గు తేల్చడమే లక్ష్యంగా దర్యాప్తు నిర్వహిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ బియ్యం అక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీ వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమాలపై వేట కొనసాగిస్తున్నారు. తాజాగా విశాఖ కలెక్టరేట్లో రేషన్ బియ్యం స్టాక్ పై సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించడం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. సిఐడి విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు మంత్రి. రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరా శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, రేషన్ మాఫియాపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 1066 మంది దాకా కేసులు కూడా నమోదు చేసిన వారిపై మరి ఇవాళ జరిగిన మీటింగ్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? ఇకపై ఏ విధమైన కఠిన చర్యలు ఉండబోతున్నాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. జూన్ 28న కాకినాడలో 13 గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడ నుంచి భారీ స్థాయిలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టు గుర్తించిన తర్వాత దీనిపై మరింత ఫోకస్ పెట్టి ఈ మూలాలను కనుగొనే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే కాకినాడ పోర్టు నుంచి భారీగా విదేశీ నౌకలో విదేశాలకు పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఏదైతే పీడీఎస్ రైస్ ఉందో అది వెళ్ళిపోతున్నట్టు గుర్తించి దానిపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. కాకినాడ కలెక్టర్ నేతృత్వంలోని మల్టీ డిసిప్లినరీ కమిటీ ప్రత్యేకంగా 10 మంది అధికారుల బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించింది. నిన్న ప్రత్యేకంగా తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి ఈరోజు కూడా ఆ శాంపిల్స్ ప్రక్రియ అనేది కొనసాగించింది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీడీఎస్ రైస్ పక్కదారి పట్టిన విషయంపై అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. దీంతోపాటు టీవీ9 ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఆ గోడౌన్ల నుంచి, మిల్లర్ల నుంచి పోర్టుల ద్వారా ఎలా వెళ్ళిపోతుంది అనేది పూర్తి స్థాయిలో డ్రైవ్ నిర్వహించి ప్రత్యేకంగా వార్తా కథనం ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగంలో మరింత కదలిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేసి 729 మందిని అరెస్ట్ చేశారు. 102 వాహనాలను సీజ్ చేసి దాదాపుగా 240 కోట్ల వరకు మార్కెట్ విలువ చేసే రేషన్ బియ్యాన్ని ఇప్పటి వరకు సీజ్ చేసినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. దీంతోపాటు విశాఖ వేదికగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రధానంగా అధికారులతో, అంటే ఈ 5 జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, దీంతోపాటు లీగల్ మెట్రాలజీ అలాగే రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష చేసిన నాదెండ్ల మనోహర్ వాళ్ళకి కీలకంగా దిశానిర్దేశం చేశారు. ఒకవైపు రేషన్ బియ్యం పక్కదారి పట్టే విషయంలో ఎవరు కూడా అలసత్వం వహించకూడదు, ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉంచే ఈ అక్రమాలు జరుగుతున్నాయో వారందరికీ కూడా వెలికి తీయాలి, అందరిపైన కూడా కేసులు బుక్ చేయాలి, చట్టంలో మార్పులు తీసుకొచ్చి అవసరమైతే వాటిని పీడీ యాక్ట్ కూడా ప్రయోగించేలా అధికారులు సమాయత్తం కావాలి. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ఒక్క పీడీఎస్ రైస్ గింజ కూడా పక్కదారి పడడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఏదైతే రైస్ మిల్లర్లు కూడా ఒక కీలకమైన వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రక్షాళన కార్యక్రమానికి వాళ్ళు కూడా ప్రోత్సహించాలి, ప్రభుత్వంతో సహకరించాలి. ఈ రేషన్ బియ్యం పక్కదాడి పడడానికైనా అలాగే రేషన్ బియ్యం తరలింపుకైనా ప్రత్యేకంగా వాళ్ళు అక్రమాలు పడబడదు, వాటిపైన కూడా ప్రత్యేకంగా చర్యలు ఉంటాయని హెచ్చరికలు కీలకంగా జారీ చేశారు. దీంతోపాటు సీఎంతో ఈరోజు సమీక్ష ప్రత్యేకంగా అన్ని జిల్లాలతో అధికారులతో సమీక్ష చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దీనికి విశాఖ నుంచి అటెండ్ అయ్యారు. సిఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ కూడా ఇక్కడ నుంచి ఆ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా ఈ రేషన్ బియ్యం పక్కదారి పట్టే విషయంపై సిబిసిఐడి
సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు. దీంతో ఈ సివిల్ సప్లైకి సంబంధించిన ఇప్పటివరకు కేసులు ఏవైతే దానికి సంబంధించిన పూర్తి డేటాను సిబిసిఐడికి అప్పగిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. థ్యాంక్ యూ ఖజా. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల విలీనానికి లైన్ క్లియర్ అయింది. మున్సిపాలిటీల్లో 51 గ్రామాల విలీనానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తోంది. ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ సర్పంచ్ల పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంతో త్వరలోనే 51 గ్రామాలు విలీనం కాబోతున్నాయి. పెద్దాంబర్పేట్, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూమ్కుంట మున్సిపాలిటీల్లో 51 గ్రామాలు విలీనం కానున్నాయి. మేడ్చల్ జిల్లాలో మొత్తం 28 గ్రామాలు 7 మున్సిపాలిటీల్లో విలీనం అవుతాయి. అలానే రంగారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 12 గ్రామాలు, సంగారెడ్డి జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో 11 గ్రామాలు విలీనం కానున్నాయి. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ గ్రామాలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకున్న గ్రామాలు. శివారు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం తర్వాత వీటన్నింటినీ గ్రేటర్లో కలిపే అవకాశం ఉంది. విలీన ప్రక్రియతో 2-3 నెలల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక్కడి గ్రామాల్లో జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపాలిటీల పదవీ కాలం కూడా వచ్చే ఏడాది జనవరితో పూర్తి కానుంది. ఆ తర్వాత ఇప్పుడు విలీనమైన 51 గ్రామ పంచాయతీలతో కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు. హైకోర్టు పిటిషన్ ని కొట్టివేసింది. మాజీ సర్పంచ్లు వేసిన పిటిషన్ ని. సో హైకోర్టు నిర్ణయంతో గ్రామాల ప్రజలు ఏమంటున్నారు పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి? కోర్టు ఆదేశాలని పాటిస్తారా? ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ప్రధానంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మొత్తం కూడా విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అయితే ఆర్డినెన్స్ తీసుకుని వచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 51 గ్రామాల ప్రజలు మొత్తం కూడా దానికి మాజీ సర్పంచులు హైకోర్టు పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు కొట్టేసింది. ప్రధానంగా మొత్తం కూడా మాజీ సర్పంచులు ఒకటే డిమాండ్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఏదైతే ఉన్నారో 51 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతులు మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ట్యాక్స్లు, ఆస్తి పన్ను పెరుగుతుంది, అదేవిధంగా నాలాల పన్ను కూడా పెరుగుతుందన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. దీంతోపాటు ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే పనులు తాము కోల్పోతాం. దీనివల్ల పట్టణీకరణ కావడం వల్ల మేము వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రధానంగా రైతులు, కూలీలు ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ ప్రాంతాలు మొత్తం కూడా పట్టణీకరణ చేయడం వల్ల మొత్తం కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తే ట్యాక్సులు, పట్టణంలో ఉన్నటువంటి ట్యాక్సులు, ఎక్కువ ఆస్తి పన్ను ఉంటుంది, అవన్నీ భరించాల్సి వస్తుందంటూ కొద్ది రోజుల కింద కూడా శంషాబాద్ అదేవిధంగా శంకర్పల్లి మండలాలకు చెందిన గ్రామాల ప్రజలు హైవేలపైకి ఎక్కి రాస్తారోకోలు, ర్యాలీలు చేశారు. వినతి పత్రాలను అధికారులకు కూడా అందజేశారు. మొత్తం వీరి ఆందోళన ఒకటే, ఆస్తి పన్ను పెరగడం, ఉపాధి కోల్పోవడం అన్న ప్రధానాంశంతోనే మాజీ సర్పంచులు మొత్తం కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ని కొట్టేసింది. అయితే ఇంకోవైపు మరో వర్గం కూడా అధికారులు వీళ్ళని చల్లబరుస్తున్నారు. పట్టణీకరణ అంటే మున్సిపాలిటీలో కలపడం వల్ల అభివృద్ధి మొత్తం కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది. అభివృద్ధి చెందడం వల్ల కనీస మౌలిక సదుపాయాలు అందరికీ లభిస్తాయని వారిని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ లక్ష్మీకాంత్. కాసేపట్లో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ కూడా ప్రమాణం చేయబోతున్నారు. ముంబై ఆజాద్ మైదాన్ వేదికగా ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఇప్పటికే ఆజాద్ మైదాన్ చేరుకున్నారు ప్రముఖులు. మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ రెండోసారి కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్ తో పాటు మాజీ క్రికెటర్ సచిన్ కూడా సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పదవిని షిండే చేపడతారా లేదా అన్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది. ప్రమాణం చేసే వారి జాబితాలో షిండే పేరు కూడా ఉంది. ముంబై ఆజాద్ మైదాన్లో భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి తెలుసుకుందాం. మహాత్మా, సీఎంతో పాటు ఎవరెవరు ప్రమాణం చేయబోతున్నారు? ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? కేబినెట్లు ఇప్పుడు ఎవరెవరు ఉండబోతున్నారు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ ప్లాన్ చేసింది. దానికి తగ్గట్టుగానే ముంబై ఆజాద్ మైదానంలో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కాబోతుంది మరి కాసేపట్లో. దీనికి హాజరయ్యేందుకు సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక రంగాలతో పాటుగా ఆధ్యాత్మిక గురువులు, సాధు సంతువులు కూడా ఈ ఆజాద్ మైదానానికి చేరుకున్నారు.
సినీ రంగం నుంచి చూసుకుంటే ముంబై కేంద్రంగానే బాలీవుడ్ సినీ పరిశ్రమ ఉంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకి సంబంధించిన హేమాహేములు ప్రముఖులందరూ కూడా వచ్చారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అర్జున్ కపూర్, ఇలా మొత్తం ఆ సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటికే ఆ మైదానానికి చేరుకున్నారు. ఇక పారిశ్రామిక రంగానికి చూసినా సరే ముంబై దేశ ఆర్థిక రాజధానిగా ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధిపతులు అక్కడికి వచ్చారు. వారిలో అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. అలాగే అనిల్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు, వారితో పాటు బిర్లా గ్రూప్కి సంబంధించి కుమారమంగళం బిర్లా, ఇలాగ అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా అక్కడికి హాజరయ్యారు. ఇక రాజకీయ ప్రముఖుల్ని చూసుకుంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అండ్ కేంద్ర మంత్రిగాను ఉన్న జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, వీరంతా ప్రస్తుతం మనకు వేదిక మీద కనిపిస్తున్నారు. వారితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. అందులో రాజస్థాన్ నుంచి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ నుంచి మోహన్ యాదవ్, అలాగే మిత్రపక్షాలకు చెందిన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, ఇటు బీహార్ నుంచి బీహార్ సీఎం నితీష్ కుమార్, ఇలా చాలామంది నేతలందరూ కూడా ప్రస్తుతం చేరుకున్నారు. అందరూ వేదిక మీదకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంకా కేబినెట్ కూర్పుకి సంబంధించి పదవి కోరుకున్నారు, కానీ అది ఆయనకి దక్కే ఛాన్స్ ఏ మాత్రం ఉందంటారు? షిండే యాక్చువల్గా ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కువ తక్కువ సీట్లు ఎవరెన్ని సాధించినా ముఖ్యమంత్రిగా తానే ఉంటానని చెప్పి మొదట్లో భావించారు. కానీ అత్యధిక స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఈ క్రమంలోనే ఆయన కొంత మనోవేదనకు గురయ్యారని చెప్పుకోవచ్చు, మనస్తాపానికి గురయ్యారు. కానీ అయినప్పటికీ ప్రభుత్వంలో భాగంగా ఉండాలి, తాను కోరుకున్న శాఖను సాధించాలి అన్న క్రమంలో కొంత పేచి అంటే కొంత బెట్టు చేయడం, కొంత పట్టుబట్టడం అన్నది ఆయన చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆయన కోరుకుంటున్న శాఖల్లో హోంమంత్రిత్వ శాఖ ఒకటి, అది ఖచ్చితంగా తమకే దక్కాలి అన్నది ఆయన మాట. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ఆ విషయంలో హామీ తీసుకోవాలి. హోంమంత్రిత్వ శాఖ తనకి ఇస్తున్నట్లుగా కూటమి పెద్దలు, బీజేపీ అధిష్టానం నుంచి ఒక హామీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇంతకాలం ఒక బెట్టు చేస్తూ వచ్చారు. ఇప్పటికైతే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇక పోర్ట్ఫోలియోలు, మంత్రిత్వ శాఖల మీద మరింత స్పష్టత తర్వాత రాబోతుంది. ఎస్ మహాత్మా, ఇది ఈరోజు 585 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ9.